చిన్ను, నిజమైన కోపం అంటే ఏంటో తెలుసా? చిన్ను, నానా నానా ఏంట్రా మళ్ళీ నిజమైన కోపమా? అమ్మ ఏం చెప్పాలనుకుని ఉంటుంది నాన్న? ఈ అమ్మ కడుపు మాడ చంపుకు తింటున్నావురా. ఆ బుక్ అందుకో. ఇందాక టీవీలో నిత్యానందం మాట్లాడుతుంటే విని రాసుకున్నాను రా. ఏమన్నాడంటే ట్రూత్ ఈస్ యాంగర్ అండ్ ద యాంగర్ ఈస్ ట్రూత్, బట్ ద యాక్చువల్ యాంగర్ ప్రిసైజ్ ఇన్ యాక్చువల్ ట్రూత్ విచ్ ఇన్ టర్న్ విల్ బికమ్ యాంగర్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ ట్రూత్. అదే ఉండదు. మరేమై ఉంటుంది? చిన్నప్పుడు మీ అమ్మ చెప్తుంటే వినకుండా పడుకొని చచ్చావు. ఇప్పుడు నన్ను పడుకొని ఇవ్వకుండా చావు దొప్పుతున్నావు. ఇక నా వల్ల కాదు. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఎవడైనా దిగి రావాలి. ఎక్కడున్నావు కదయ్యా? ఇంకెంతసేపు? వచ్చానని చెప్పారు సార్. ఎక్కడికి వెళ్ళారు అర్థం కావట్లేదు. మీరు నేను చూసొస్తాను సార్ నేను చూసేస్తా ఉండండి. ఓయ్! సార్! ఏమైంది సార్? టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో నన్ను అడుగుతున్నాడు ఏంటి సుధావిడు? టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పేవాళ్ళు ఉన్నారా నీకు? ఫ్రెండ్లీ పోలీస్ అనుకున్నా సార్. టాయిలెట్ కి వెళ్ళాలంటే వెతుకున్నెళ్ళు. ఏ నీ ఉత్తరం పోసుకోవడానికి కూడా ఆ మాత్రం కష్టపడలేవా? ఏమైంది సుధా? సార్ మీ అన్నయ్యతో మాట్లాడాడండి సార్. ఆయన అడగకముందే మీరు గోవర్ధన్ విడిచిపెట్టారని చెప్పినా కూడా వినిపించుకోకుండా నష్టపెడుతూ నానుస్తున్నాడండి సార్. పైన క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు సార్. 4 రోజులకి మించి టైం ఏమైనా ఉన్నారు. ఎన్ని కూతురు సడన్గా బెంగళూరు? బెంగళూరా? నాకేం చెప్పలేదే. ఫోన్ వస్తుంది చూడు. చెప్పు నాన్న. నేను బెంగళూరు వెళ్తున్నా చిన్న క్యాంప్ మీద. అదేంటే ఉన్నట్టుండి? నాకు ఉన్నట్టుండే చెప్పి చచ్చారు వీళ్ళు. తెల్లారుజామునే బయలుదేరాలి. ఇంకా చాలా సర్దుకోవాలి. ఉంటా నాన్న. సరే, జాగ్రత్త. నువ్వు ఎలా ఉంది మన నెట్వర్క్? ఏడ్చి మొహం గడుక్కున్నట్టుంది. ఇక అది వచ్చేదాకైనా ఆ ప్యూన్ గడికి వాళ్ళకి డబ్బులు ఇవ్వటం మాని. అన్నట్టు మన చక్రవర్తి గారి అమ్మాయి ఉంది కదా, నిన్ను అడుగుతున్నారు. వాళ్ళ అమ్మాయి ఉంది లేదు, నన్ను అడగటం ఎందుకు? అలా తెలీదా? పిచ్చి జోకులేకు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పమంటావు? రేయ్, ఇంకంతేనా నాన్న? కల్లుకి వాళ్ళ ఆయనకి ఏం గొడవలు రావంటావా? ఏ వస్తే విడాకులు ఇప్పించేసి వెంటనే తమరు తగులుకుందామనా? వాళ్ళు 2వ బిడ్డ కోసం ప్లానింగ్ అంట. ఫోన్ చేస్తే ఎత్తనంత బిజీగా అదే పనిలో ఉన్నారు. చాలు. కానీ అత్తయ్య ఉండుంటే ఒప్పుకునేది కాదు. అత్తయ్య ఉండుంటే. ఏంటి ఊహు? మీ అత్త మనకి ఎంత చేసింది? ఆ మాత్రం కృతజ్ఞత ఉండాలా లేదా? మీ నాన్నకి ఎక్కడ దొరికిపోతామని భయపడి ఉన్న పేర్లు మార్చుకుని ఇదిగో మన గొయ్యి మనమే తోకున్నట్టు అయింది. లేకపోతే ఈ పాటికి మీ ఇద్దరికి పెళ్లి కూడా అయిపోయి ఉండేది. హలో, సుభాషిణి ఎలియాస్ ప్రభావతి. అత్తయ్య చేసిన దానికి జీవితాంతం రుణపడుందాం, ఏమైనా చేద్దాం. అంతేగాని చిన్నుగాడిని పెళ్లి చేసుకోవాలి, నెత్తిన పెట్టుకుని ఊరేగాలి, ఇలాంటి పిచ్చి లాజికల్ చెప్పకు. చిన్నప్పుడు అలా ఉన్నాడని ఇప్పుడు అలాగే ఉంటాడని ఎలా అనుకుంటావే? ఏమో వాడు మారాడేమో. వాడు మారడు అని నీకు తెలుసు. సార్ సార్ తీసుకోండి. సెల్ ఓపెన్ చేయి. అలాగే సార్. న్యూ జాయిన్ సార్. న్యూ జర్నీ. ఓకే.
చారులత. హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ అనుకుంటా నీకు. ఆ? పర్ఫ్యూమ్ చాలా బాగుంది. ఏ బ్రాండు? సార్ పర్ఫ్యూమ్ ఏ బ్రాండు? నేను పర్ఫ్యూమ్ వాడను సార్. మరి ఇదేంటి? బాడీ ఆడరా? సుధా, నవ్వింది చాలు. మన కారులోకి కొత్త పర్ఫ్యూమ్ దొరికింది, చూడు. చిలక్కి చెప్పినట్టు చెప్పాను. సిఏ గారు పర్మిషన్ లేకుండా ఏమీ ఇవ్వకూడదు అని. విన్నావా? నాకు తనని చూస్తుంటే మా అమ్మ గుర్తొచ్చింది సార్. ఏ కారణం లేకుండా రోజు మా నాన్న మా అమ్మని ఇలాగే కొట్టేవాడు. ఎప్పుడెప్పుడు ఆ నరకం నుంచి బయటికి వెళ్ళిపోతామా అని రోజు తనలాగే ఎదురు చూసేవాళ్ళం. నిజానికి పోలీస్ జాబ్లో జాయిన్ అయింది కూడా మా అమ్మ లాంటి పరిస్థితి ఎవరికి రాకుండా నా వంతు ఏమైనా చేద్దామనే. అలా అయితే నువ్వు అక్కడ ఉన్న వాళ్ళందరికీ చేయాలి. సోకులపాలెం. ఒకప్పుడు నేరస్తుల ప్రాంతం, ఇప్పుడు నేరం అంటే ఏమిటో తెలియని ఒక ప్రాంతం. నిజానికి వీళ్ళు క్రైమ్స్ మానేసి చాలా కాలమైనా వీళ్ళ తాత ముత్తాతలు చేసిన తప్పుకి వీళ్ళ మీద నేరస్తులు అనే ముద్ర మాత్రం అలాగే ఉండిపోయింది. ఎక్కడా పనులు దొరకవు. ఉన్న ఇళ్ళు వదిలేసి వెళ్ళాలన్నా, ఇంకెక్కడైనా పనిలో చేరాలన్నా సిఏ గారి పర్మిషన్ ఉండాలి. అసలు ప్రాబ్లం ఏంటి సార్? కొన్నేళ్ల క్రితం మన సిఏ గారి ల్యాండ్ కోర్టు కేసులో ఇరుక్కుంది. కేసు పెట్టింది వేరే ఎవరో కాదు, వాళ్ళ అన్న కూర్మానంద్. మన సిఏ గారి బ్యాడ్ లక్. అదే టైంలో సోకులపాలెం సపోర్ట్తో కూర్మానంద్ కార్పొరేటర్గా గెలిచాడు. ఆ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి కోర్టు కేసులో కూడా వాళ్ళన్న సంతకం లేనిదే ఆ ల్యాండ్ ఎవరికీ అమ్మకూడదని జడ్జిమెంట్ వచ్చింది. కార్పొరేటర్ అయ్యి ఆ ఊరికి ఈయన పొడిచిందేమీ లేదు, కానీ వాళ్ళు గెలిపించడం వల్లే ఈయనకి పరిస్థితి వచ్చిందని మన సిఏ గారికి సోకులపాలెం వాళ్ళ మీద విపరీతమైన కోపం. పొలిటికల్గా ఎదిగిన వాళ్ళ అన్నని ఏమీ చేయలేక వాళ్ళ అన్న మీద కోపం వచ్చినప్పుడల్లా సోకులపాలెం పెడతాడు. ఎవరినో ఒకరిని పట్టుకుంటాడు, లోపల వేస్తాడు, కేసులు పెడతాడు, కొడతాడు కొడతాడు కొడుతూనే ఉంటాడు. ఇంత జరుగుతున్నా ఒకరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదా? కంప్లైంటా? ఎవరి మీద? మన దయాగారి మీద. అటు చూడు, రోజు వచ్చి ఆవిడ అక్కడే కూర్చుంటుంది. ఏ రోజైనా స్టేషన్లోకి వచ్చి ఒక్క మాట అడిగిందా? అడగదు. భయం. వాళ్ళని చూసైనా ఆయన ఒక దెబ్బ తక్కువ కొడతాడు అన్నదే వాళ్ళ ఆశ. వాళ్ళకి మిగిలిన పోరాటం అదే.